నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్. రాజ్యాంగం, కోర్టు తీర్పులు, సాంప్రదాయాల ప్రకారమే ప్రతిపక్ష నేత హోదాను నిర్ధారించగలం. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో పెద్దరామాలయం సెంటర్ వద్ద వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫలితాల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరా బత్తుల రాజశేఖరం విజయం సాధించిన తరుణంలో శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దపూడి మండల కరకుదురు నాయకులు, కార్యకర్తలు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దత్తుడు మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం ఘన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మా ఎమ్మెల్యే నల్లమిడి రామకృష్ణారెడ్డి ఆయన ఆదేశాల మేరకు నియోజకవర్గంలో మేము పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో శ్రీ పేరా బత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థిపై 77,461 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుతో నియోజకవర్గంలో కూటమి బలం మరింత పెరిగిందని అనపర్తి నియోజకవర్గం పట్టభద్రులకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నాగ తిరుపతిరావు, దత్తుడు, డీసీ చైర్మన్ సానా శ్రీను, పాటంశెట్టి వెంకటేష్, అడబాల బుజ్జి, బుద్ధాల మణికంఠ, ముమ్మిడి శ్రీను, కె గంగా, పేపకాయల రామకృష్ణ, తోటకూర చక్కరదొర, బండి శ్రీనివాస్, పేపకాయల సత్తిబాబు, మేడిశెట్టి రాజు, ఆకుల సత్తిబాబు, ఆకుల బాలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాజశేఖరానికి, పేరాబత్తుల రాజశేఖరం గారికి ఘన విజయం సాధించినందుకు మా కూటమి నాయకులు అందరూ కలిసి సంబరాలు చేసుకుని, అదేవిధంగా మా నాయకుడు లోపల పంచాయతీలకు తిరిగినట్టుగా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఆ రకంగా మాకు అందరినీ ఆ రకంగా తిరగమని చెప్పి ప్రతి ఓటుకి 2-3 సార్లు వెళ్ళి టచ్ చేసి, అదేవిధంగా ఘన విజయానికి కారణం మా నియోజకవర్గం నుంచి, మా జిల్లా నుంచి మా ఎమ్మెల్యే చాలా కష్టపడి మమ్మల్ని అందరినీ కూడా కష్టపెట్టి ఈరోజు పేరాబత్తుల రాజశేఖరం గారు ఈ విజయానికి చాలా సంతోషకరంగా మా కూటమి నాయకులు అందరూ కలిసి చాలా సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు. ఇది ప్రజలకు మన మీద ఉండే విశ్వాసమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక, ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా 2వ ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. మొట్టమొదటిసారిగా అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.
పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే వల్లి భాష, కాకినాడ రూరల్ జనసేన పార్టీ నాయకులు కొల్లా రాజుబాబు సహకారంతో ముద్రించిన ఆహాలో జన సైనికులు చెలో పిఠాపురం అనే ఆటో పోస్టర్ కూడా చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. చెలో పిఠాపురం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు తరలివచ్చి 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా అద్భుతంగా చేయడానికి జనసేన పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట జనసేన పార్టీ యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పొలమరిశెట్టి సత్యబాబు, చెన్నం వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే అని చెప్తారు. సైనికులు చలో పిఠాపురం చెప్పండి ఏదో. రేపు అనగా ఈ నెల మార్చి 14వ తేదీ నాడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సందర్భంగా నా మిత్రులు కాకినాడ పట్టణ వాస్తవ్యులైనటువంటి భాషా గారు, రాజుబాబు గారు ఇద్దరు ఏదైతే ఆవిర్భావం జరుగుతూ ఉందో ఆవిర్భావ సభకు జన సైనికులు పెద్ద ఎత్తున తరలి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు హలో జన సైనికులు చెలో పిఠాపురం అనేటువంటి ఆటో మీద స్టిక్కర్స్ కొట్టించడం జరిగింది ప్రచార నిమిత్తం. వారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మరి మొట్టమొదటి నుంచి ఒక నిబద్ధత గల జనసేన పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వీరికి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ అని గట్టిగా చెప్తూ మీరందరూ కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని, రాబోయే రోజుల్లో జనసేన ఈరోజు రాష్ట్రంలోనే కూటమి భాగస్వామిగా మంచి నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా జనసేన పార్టీ భాగస్వామ్యంలోనే రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా జనసేన పేరు మారుమోగే పరిస్థితి రాబోతా ఉందని, దానికి జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై జనసేన, తుమ్మలబాబు గారి నాయకత్వం, తుమ్మలబాబు గారి నాయకత్వం, జై కళ్యాణ్, జై కళ్యాణ్. మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, రక్షణ చర్యలు ఇన్మడింపజేసేలా 7 శాఖల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియపరిచారు. బుధవారం అమరావతి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులను, మహిళల్ని, ప్రముఖులను భాగస్వామ్యం చేసుకుంటూ విజయవంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. Accordingly, we have conducted a couple of coordination meetings, ma'am. So far, we received target for MEPMA, ma'am. In the same way, sir. In the same way, industries also, ma'am. And police 3 activities, ma'am. And from women and child welfare, ma'am, we received a schedule of activities what we should do every day, and we are doing all the activities, ma'am. Ma'am, in that, whatever the guideline instructions we received from the CMO, ma'am, and 2 other points are there, ma'am. There will be announcement for the Ashas and Anganwadi teachers regarding gratuity, ma'am. So, any instructions, ma'am, in that aspect? Yeah, we'll come back. Now that the
board is withdrawn totally, or probably today or tomorrow morning we will give. Actually, we planned afternoon session, ma'am, in an open area that is in Arts College. But now, as we receive instructions from your side, we have to choose a place in a closed way. So we are going to conduct in any auditorium, ma'am. So we planned. General public. శ్రీకాకుళం జిల్లా సర్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని గ్రామ సర్వేయర్ల సంఘం ప్రతినిధులు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ను మంగళవారం రాత్రి కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే చేస్తున్న సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కలెక్టర్ను కలిశామని అందుకు సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పైలట్ విలేజెస్లో రీసర్వే వర్క్ కోసం ఇతర విలేజ్ సర్వేయర్స్ అందరూ పైలట్ విలేజెస్కి ఇతర గ్రామాలకు మండలాలకు డిప్యుటేషన్ వెళ్తున్నందున విలేజ్ సర్వేయర్స్ బయోమెట్రిక్ వెసులుబాటు కల్పించాలని, పైలట్ విలేజ్ రీసర్వేలో ఎస్ఓపి ప్రకారం సమూహంలో ఉన్న వీఆర్ఓ ఇతర సభ్యులు అటెండ్ అవ్వకపోవడం వల్ల జీటీ చేయడకు ఆలస్యమవుతుందని, నిర్దేశించిన టార్గెట్లు చేరుకోవడానికి విఫలమవుతున్నామన్నారు. సార్, మేము మార్నింగ్ నుంచి సర్వే వర్క్స్కి వెళ్ళిపోతున్నాం. ఫీల్డ్ వర్క్ అంటే ఎట్లుంటుంది, ఎండకి వెళ్ళాల్సి ఉంటుంది, మార్నింగే వెళ్తున్నాం. తంబేసి వెళ్ళాలి, మ్యాండేటరీ. మాకు ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు. మా వర్క్ మా విలేజ్ చేస్తూ కూడా వేరే విలేజ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే సచివాలయాలు ఎలా ఉందంటే సర్వేలు ఏ వర్క్ చేయట్లేదు, వీళ్ళు బయట తిరుగుతున్నారు అన్నట్టుంది. వాళ్ళకి అలానే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రీసర్వేలో కూడా ఒక సర్వేర్ రాకపోతే సర్వేర్ రాలేదని, మాకు ప్రోగ్రెస్ రాలేదని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. కానీ రెవెన్యూ వాళ్ళు ఎవరు రాకపోతే వాళ్ళు రాలేదు, మీరే వర్క్ చేయండి, వాళ్ళు కూడా మీకు రాదా అని మమ్మల్ని అడుగుతున్నారు. ఇక్కడ మా వర్క్ ఏదైతే ఉందో మేము అదే చేస్తున్నాం. కానీ రైతులకు ఎలా పోర్ట్రేట్ అవుతుంది, వాళ్ళు కనబడకపోతే సర్వేర్లే తప్పు చేస్తున్నారు, సర్వేర్లే మా లైఫ్లు తీసేస్తున్నారు. అలానే ఉంది. మార్నింగ్ నుంచి నైట్ 10 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, ఇంకా టైం పెరుగుతూనే ఉంది. మా నార్మల్ స్టాఫ్ ఎవరైనా 10:30 to 5 వరకే ఉంటున్నారు. మాకు 5 దాటుతుంది, 5 నుంచి 6 దాటుతుంది. అయినా మేము అడగట్లేదు. అడిగినా మాకు అసలు మినిమం అంటే మాకు మీ వర్క్ అవ్వాలమ్మా, ఈరోజు మీ టార్గెట్ రీచ్ అవ్వాలమ్మా, అయితే కానీ మీరు వెళ్ళకండి, ఇదే ఉంటుంది. పిల్లలు ఉంటున్నారు, మేము ఇంటికి వెళ్ళి చూడాలి, పిల్లల్ని చూసుకోవాలి. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. సండేస్ లేవు, సెకండ్ సాటర్డేస్ లేవు, ఫుడ్స్ లేవు, వాటర్ మినిమం వాటర్ లేదు. అంతెందుకండి, ఫీల్డ్లో మేము కళ్ళు తిరిగి పడితే చూసేదానికి దక్షత కూడా లేదు. అది మెయిన్ ప్రాబ్లం మాకు. మా హస్బెండ్స్ గట్రా ఏమంటున్నారంటే, ఇంకెందుకు మీరు ఉద్యోగాలు చేసి మాకు వైఫ్స్గా ఉండడం, మీరు వదిలేసేయండి మమ్మల్ని, ఉద్యోగాన్ని మీరు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోండి. ఇంకా అలానే ఉంది రోజు రోజుకి. పిల్లల్ని మేము చూసుకోవడానికి లేదు, మేము ఫ్యామిలీస్ చూసుకోవడానికి లేదు. మా వర్క్స్ మేము ఇంత కష్టపడుతున్నాం, మినిమము మాకు చిన్న గుర్తింపు కూడా లేదు. సర్వేలుగా మేము ఎంత కష్టపడుతున్నామో చిన్న గుర్తింపు లేదు. సర్వేలు ఏం చెయ్యరు, సర్వేలు ఆడుకుంటున్నారు. అది ఓన్లీ సచివాలయాల ఫీలింగ్. మాకు ఇక్కడ ఎలా ఉంటుంది, సర్వేలే కదా చేశారు, రీసర్వే వాళ్ళే తప్పులు చేశారు, వాళ్ళే సరి చేయాలి తెలుసు కూడా. ఇక్కడ గ్రౌండ్లో ఉన్న ఇష్యూస్ తెలియట్లేదు. జీటీ ఇంత జరుగుతుంది, ఇంత కొంచెం జీటీ చేస్తే కొంచెం జీటీ ఎందుకు, ఫుల్ జీటీ కంప్లీట్గా ఎప్పుడు ప్రోగ్రెస్సే. ఆల్రెడీ లాస్ట్ టైం అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే రేకెత్తితే ఇంక దేనికి, జస్ట్ అప్పుడు కానీ ఇప్పుడు 1 month పెంచున్నారు అంతే. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అందులో ఏం లేదు సార్, మాకు 10 to 5 డ్యూటీసే కావాలి. మాకు హాలిడేస్లో మేము వర్క్ చేయలేం. మేము కూడా మా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. మా ఎస్ఓపి ప్రకారమే మాకు రీసర్వేలో ఉన్న ప్రాసెస్ కంప్లీట్గా జరగాలి. ఏదైతే విఎస్ ఏదైతే పాత్ర ఉందో అది మాత్రమే మేము చేస్తాం. అందులో ఏమైనా వర్క్ ఫాల్ట్ ఉంటే మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఏదైతే మిగిలిన ఫాల్ట్స్ రెవెన్యూ వాళ్ళు ఎవరైతే వర్క్స్ ఉన్నాయో వాళ్ళే చేయాలి. మేము హెల్ప్ చేస్తాం, చేయమని చెప్పాం. కానీ మొత్తం బర్డెన్ అంతా మా మీద పడేసి మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని నానేమండి మౌనిక. వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వకూడదా, ఇవ్వకపోవడానికి ఇది చంద్రబాబు సొమ్మ, ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తుంది, ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు, ఏమంటాడు, వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, అది ఎవడు అని అడుగుతా ఉన్నా.
హీఈస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ ఈ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? దళిత వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ కాకుండా అకారణంగా అన్యాయంగా ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు ఈరోజు విజయవాడ సిటీ సివిల్స్ కోర్టు బయట ఈరోజు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మరోసారి పునః పరిశీలించి సస్పెన్షన్ను ఎత్తివేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారైన పివి సునీల్ కుమార్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ పదవి ఇవ్వవలసిందిగా న్యాయవాదులు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జై భీమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ న్యాయవాద సంఘాలు పాల్గొన్నాయి. నేను అడ్వకేట్ అండి. ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళిత వర్గానికి, ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు, డీజీ క్యాడర్ అండి, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ క్యాడర్. ఆయన అన్యాయంగా, అక్రమంగా ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. దాని నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ గారు, ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైట్లు అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా, అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, దళిత వర్గానికి సంబంధించిన ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేమంతా కోరుకున్నాము. మరోసారి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరోసారి పునఃపరిశీలించాలి. ఏదైతే సస్పెండ్ చేసిన ఆ సస్పెండ్ ని సెన్సర్ చేసి ఎత్తేసి ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను. ఏంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే, ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారిని కానీ, డీసీపీ విశాల్ గున్ని గారిని కానీ, ఇంకా అధికారులు కానీ, రామాంజలి కానీ, ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సైడ్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సస్పెండ్ చేస్తారు, ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుంది, మాకు ఐపీఎస్లు కోరుతుంది, ఐపీఎస్లు ఇవ్వండి, ఐఏఎస్లు కోరుతుంది, ఐఏఎస్లు ఇవ్వండి. ఒకవైపు వన్ సైడ్ గా వీళ్ళని అకారణంగా సస్పెండ్ చేస్తారు, మరోవైపునే ఐఏఎస్ ఐపీఎస్ కేంద్రానికి లెటర్ రాస్తారు. మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో అది తీసుకునే నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి పునఃపరిశీలించి వీళ్ళందరూ మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ పాలసీని ఐఏఎస్ ఐపీఎస్ ఇంప్లిమెంట్ చేశారు. మీకు చేతనైతే ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వండి, మీ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు చేతగాక అసమర్థత ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వంలో ఇలా వన్ సైడ్ ఐఏఎస్ ఐపీఎస్ సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదండి. తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరూ పోస్టింగ్ ఇవ్వాలి. ఈ దళిత వర్గానికి, ఎస్సీ వర్గానికి సంబంధించిన సునీల్ కుమార్ గారికి మెయిన్ డీజీపీ అయ్యే అర్హత ఉంది. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా పోస్టింగ్ ఇచ్చి మెయిన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.
చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర శాసన మండలికి సంబంధించి 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీలకు చెందినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కూటమి పార్టీలు బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులకు ఓటర్లు జేజేలు పలికారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు స్థానంలో శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారిని, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి పార్టీలు బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీ గాది శ్రీనివాసులు నాయుడు గారిని తిరుగులేని మెజారిటీతో ఓటర్లు గెలిపించారు. 3 స్థానాల్లో కూడా వైకాపా పార్టీ బలపరిచిన అభ్యర్థులు పరాజయం పాలయ్యారని ఎద్దేవా చేశారు. వైకాపా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలన పైన ఎన్ని అసత్య విమర్శలు చేసినా, అసత్య ఆరోపణలు చేసినా, దుష్ప్రచారం చేసినా కూడా ఓటర్లు వైకాపా దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. గత 8 నెలల కాలంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సంపూర్ణ మద్దతిస్తూ ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలిపించారు. ప్రజా తీర్పు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన పైన సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఈ యొక్క విశ్వాసాన్ని కూటమి పార్టీలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబెట్టుకుంటుంది. గతంలో కూటమి పార్టీలు ఎన్నికలు ఇచ్చినట్టు అన్ని హామీలు కూడా నెరవేర్చి తీరుతుంది. సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం. రాష్ట్ర బడ్జెట్ పైన కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ఎన్నికల హామీలు సూపర్ 6 పథకాలన్నిటి కూడా మరి ఈరోజు బడ్జెట్లో స్నానం కల్పిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి నిదర్శనమే ఈరోజు 3 స్థానాల్లో కూడా కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించాలని తెలియజేసుకుంటున్నాం. ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచినటువంటి 3 అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు. అందులో కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం నుంచి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గారు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచినటువంటి పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు గారు ఘన విజయం సాధించారు. ఈ విజయాన్ని కృషి చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అదేవిధంగా సంపూర్ణ మద్దతు ఇచ్చి రాజ్యాంగం కోర్టు తీర్పులు సాంప్రదాయాల ప్రకారమే ప్రతిపక్ష నేత హోదాను నిర్ధారించగలమని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. వేతనాలు, పెన్షన్ చెల్లింపు, అనర్హతల చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన ఉంది. దాని ప్రకారం 10వ వంతు సీట్లు సాధించాలి. ఈ విషయంలో సెక్షన్ 12B ప్రకారం స్పీకర్కు సర్వ అధికారాలు ఉన్నాయి. ఈ సభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. 5, 7, 8, 16, 17వ లోక్సభల్లోనూ ఆ హోదా దక్కలేదని తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని
మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. నేను ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, పెండింగ్ చూద్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎంచేతంటే 24/6/2024 తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగించారు. కాకపోతే ఆ దఫా ఆయన కల్పిత వాదనలను, ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు. దురదృష్టవశాత్తు ఇదే ఆయన సహజ శైలి, మనందరికీ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్. రాజ్యాంగం, కోర్టు తీర్పులు, సాంప్రదాయాల ప్రకారమే ప్రతిపక్ష నేత హోదాను నిర్ధారించగలం. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.